ఇల్లందు పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలో 1వ వార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానికులు డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. ప్రభుత్వం పథకాలకు దరఖాస్తులు చేసుకోవడంతో పాటుగా అర్హులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. పేదలందరికీ ఎటువంటి దళారు ప్రమేయం లేకుండా గ్యారంటీగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా, పేదలందరికీ ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా గ్యారంటీగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన అమలు చేస్తుందని తెలియజేశారు. తెచ్చుకున్న ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి సత్యనారాయణపురంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీకున్నటువంటి ఏ సమస్యనైనా దరఖాస్తు ద్వారా కౌంటర్లు ఇవ్వాలి. ఈ అప్లికేషన్ కాదు. అప్లికేషన్ కాకపోయినా భూమి సమస్యలు కానీ, రేషన్ కార్డు సమస్యలు కానీ అన్నింటి కూడా దరఖాస్తు ద్వారా అక్కడ ఇవ్వాలి కౌంటర్లలో. ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, పక్కకు పెట్టండి. అక్కడ ఈ ప్రభుత్వం చేయడానికి వచ్చిన ప్రభుత్వం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరి సమస్యలు కూడా పరిష్కరించడానికే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి మేమెవరు కూడా అధైర్యపడద్దు, అన్ని దరఖాస్తు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఈ ప్రింట్లో ఏమున్నాయి అయ్యే వాళ్ళని ఏమి లేదు, లేని కూడా దరఖాస్తు పెద్ద భద్రయ్య గారు చెప్పాడు భూమి విషయం. ఇంకో అక్క ఎవరో చెప్పింది, మాకెవరు కూడా ఇప్పుడు ఏం చేయలేదని చెప్పి. అట్లా అనుకోవద్దమ్మా. ఎవరికైనా పరిష్కరించడానికి ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అప్లికేషన్స్ ప్రతి ఇంటికి కూడా ముందే అడ్వాన్స్ ఇవ్వాలి కమిషనర్ గారు. ఇప్పుడు రేపు జరిగే, ఎల్లుండి జరిగే వార్డు ఏదంటే అది ముందే ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే పట్టణంలో మనకి వార్డులో జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ప్రతి వార్డు కూడా 2 రోజులు ఉంటుందండి కార్యక్రమం. ప్రతి వార్డు 2 రోజులు ఉంటుంది. మీరు 2 రోజులే కండక్ట్ చేయాలి. మీరు షెడ్యూల్ ఏదైనా ఉంటే మార్చుకోండి. ప్రతి చోట కూడా ఇట్లా ఏర్పాట్లు చేయాలి. మొత్తం ఎక్కడా కూడా ఏం డిస్టర్బెన్స్ ఉంటాం. తర్వాత క్యూ లైన్ పాటించాలి. అప్లికేషన్స్ కూడా నింపడానికి అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు. అన్ని చోట్ల కూడా పెట్టాలి హెల్ప్ డెస్క్. అంటే నింపడానికి ప్రజలకి రాకపోయినా కూడా అది నింపే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. వాళ్ళు తెచ్చిన తర్వాత కూడా ఏమన్నా సరిగ్గా నింపకపోతే అక్కడ నింపించి మీరు దానికి ఒక రిసిప్ట్ ఇవ్వాలి. రిసిప్ట్ ఉందో దానికే ఆ రిసిప్ట్ కూడా ఇవ్వాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామసభ అయిపోయింది, ఈరోజు రేపు అయిపోయింది. కొంతమంది ఎవరో ఊళ్ళో లేరు, ఇటు వెళ్ళారు, వాళ్ళు అప్లికేషన్ ఇస్తానంటే 6వ తారీఖు వరకు తీసుకోవాల్సిందే. మున్సిపాలిటీలో కానీ వార్డులో కానీ మీ వాళ్ళు 6వ తారీఖు దాకా కూడా అయిపోయిన గ్రామ సభల్లో ఎవరైనా ఇవ్వలేకపోయినా కూడా మీకు అయిపోయింది గ్రామ సభ, మేము తీసుకోం అని అంటానికి లేదు. మొత్తం అన్నీ కూడా తీసుకోవాల్సిందే. 6వ తారీఖు దాకా వచ్చినవన్నీ తీసుకోవాల్సిందే. మీరు కూడా ఎవరన్నా ఊళ్ళో లేకపోతే వాళ్ళకి చెప్పండి. ప్రజలు కూడా వాళ్ళు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళని దరఖాస్తు చేసుకోమని చెప్పండి. ముఖ్యంగా ఈ దరఖాస్తుతో పాటు మనకి 3 మన ఎంక్లోజర్స్ ఉన్నాయి. ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ, రేషన్ కార్డు, తర్వాత ఫోటో, కుటుంబ యజమాని ఫోటో. అందరి ఫోటోలు అవసరం లేదు. ఆ కుటుంబంలో యజమాని ఎవరైతే ఆయన ఫోటో కావాలి. కొంతమందికి రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేకపోయినా ఏమి ఇష్యూ లేదు. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి, లేనివాళ్ళు మామూలుగా లేదని రాయండి అందులో.